వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి షార్ట్స్ అండ్ వ్లాగ్స్. అసలు ఈ వ్లాగ్ ఏంటంటే ద గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్ అయిన తంజావూరులోని బృహదేశ్వర టెంపుల్ని దర్శించుకుందాం. ఇప్పుడు టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఫస్ట్ అయితే తంజావూరు రీచ్ అవ్వాలి. తంజావూరు రైల్వే స్టేషన్కి అయితే 2 కిలోమీటర్స్, అలానే తంజావూరు న్యూ బస్ స్టాండ్ నుంచి అయితే 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. రోడ్కి రైట్ సైడ్ టెంపుల్ అయితే ఆ ఆపోజిట్లోనే వెహికల్ పార్కింగ్ ఉంటుంది. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇదే బృహదేశ్వర టెంపుల్. దీనిని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్. టోటల్గా 3 ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ది మరాఠా ఎంట్రన్స్. తంజావూరుని లాస్ట్గా రూల్ చేసిన మరాఠా రాజులు ఈ ఎంట్రన్స్ని నిర్మించారు. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇలా ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇందులో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి నంబరింగ్తో. ఇక ఇదే సెకండ్ ఎంట్రన్స్. అసలు ఇలా ఎంట్రన్సెస్ ఇంత గ్రాండ్గా ఉన్నాయంటే ఇంకా లోపల టెంపుల్ ఇంకెంత గ్రాండ్గా ఉంటుందో కదా, చాలా ఇమాజిన్ చేసుకుంటే అర్థమవుతుంది కదా. ఇక సెకండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇలా రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇలా రైట్ సైడ్లో మన బ్యాగ్స్, చెప్పల్స్ అన్నీ అలా లోకర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే థర్డ్ ఎంట్రన్స్. ఇది టెంపుల్ కట్టేటప్పుడే ఇది కూడా నిర్మించారు. ఇదే లాస్ట్ ఎంట్రన్స్. అసలు లోపల చూడండి ఎంత బాగుందో కదా. నేను ఇలా చూడటం ఫస్ట్ టైం, అంటే ఇలాంటి ప్లేస్ అనేది విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైం. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అదిగాక ఎర్లీ మార్నింగ్ అంటే 6, 7 ఆ టైంలో వెళ్తే ఇంకా ఆ ఎన్వైరన్మెంట్ కానీ ఆ క్లైమేట్ కానీ మనకు మంచిగా సపోర్ట్ చేస్తుంది. అసలు ఈ టెంపుల్ని ఎవరు కట్టించారు, ఏ ఇయర్లో కట్టించారంటే రాజరాజ చోళ అనే రాజు దీనిని నిర్మించారు. ఈ టెంపుల్ని 1003లో స్టార్ట్ చేసి 1010లో కల్లా కంప్లీట్ చేశారు. అంటే 7 ఇయర్స్లోనే ఎటువంటి సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐరన్, ఏదైనా బైండింగ్ మెటీరియల్ ఇవి ఏం యూజ్ చేయకుండా ఓన్లీ గ్రానైట్ స్టోన్స్తోనే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ టెంపుల్ని నిర్మించారు. చాలా గ్రేట్ కదా. ఆ టైంలోనే వాళ్ళు అంత మంచిగా ఆలోచించి అంత బాగా బిల్డ్ చేశారు. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది టెంపుల్. అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. చాలా అంటే చాలా. మొత్తం ఇది 13 స్టేర్స్ అనమాట, 13 అంతస్తులు అనమాట. ఇది నిర్మించడం ఒక ఎత్తు అయితే విమాన గోపురం మీద 80 టన్నులు అంటే 80,000 కేజీల కలశాన్ని నిర్మించారు. అసలు ఆ టైంలో అంత వెయిట్ ఉన్న కలశాన్ని అంత హైట్లో ఎలా పెట్టారో గ్రేట్ కదా ఎంతైనా. ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ చూద్దాం. మార్నింగ్ 6కి ఓపెన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 12:30 వరకు. 12:30కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4 to 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ తమిళనాడులో మాత్రం టెంపుల్స్కి టైమింగ్స్ ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. నైట్ టైం మాత్రం మంచిగా లైట్ ఫోకస్ తోటి చాలా బాగుంటుంది టెంపుల్. అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ తమిళనాడులో మాత్రం టెంపుల్ టైమింగ్స్ ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మేము ఒకసారి అలానే వెళ్ళి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ క్లోజ్ చేశారు మాకు తెలియక. ఇంకా ఆ మధ్యాహ్నం నుంచి ఆ ఈవినింగ్ 4 వరకు అట్లని చాలా లగేజ్ పట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నాము. బట్ ఏంటంటే చూసుకోండి. ఇదేంటంటే శివలింగానికి అభిషేకం చేస్తారు కదా, ఆ వాటర్ ఇటు సైడ్ నుంచి బయటకు వస్తాయి. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ క్లోజ్ చేశారు. అంటే లోపల పూజ చేస్తున్నారు, అభిషేకం చేసి పూజ చేస్తున్నారు, క్లోజ్ చేశారు. సో అప్పుడు నేను ఇది క్యాప్చర్ చేశాను. ఇది ఎగ్జిట్ అన్నమాట. లోపల ఎంటర్ అయిన తర్వాత 2 ఎగ్జిట్లు ఉంటాయి. దీని ఆపోజిట్లో ఇంకొక ఎగ్జిట్ ఉంటుంది. టోటల్ 2 ఎగ్జిట్స్.
టెంపుల్ అయితే చాలా బాగుంది. లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటారు కదా, ఆ టైంలో 11th సెంచరీలో కట్టించారు కదా ఇది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అందులో కంప్లీట్గా అన్ని శివలింగాలు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా అన్నిట్లో శివలింగాలు. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది. పక్కగా విజిట్ చేయండి. అంటే 11th సెంచరీలో కట్టించింది కదా, ఇప్పటికీ అలానే స్ట్రాంగ్గా చాలా బాగుంది. నెక్స్ట్ టెంపుల్కి ఎంటర్ అవ్వగానే ఇలాగా నందీశ్వరుడు, పెద్దది నందీశ్వరుడు. ఇదంతా ఏంటంటే ఒకే స్టోన్ తోటి ఇలా చెక్కారు. కరెక్ట్గా టెంపుల్కి శివయ్యకి ఆపోజిట్లోనే. మొదటిగా నందీశ్వరుని దర్శించుకుందాం. ఈ నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దదిగా ఉంది కదా, ఇది సింగిల్ గ్రనైట్ స్టోన్తోనే చెక్కారంట. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ నంది విగ్రహం ప్రపంచంలోని 2వ అతిపెద్ద నంది విగ్రహం. టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం. టెంపుల్ లోపలికైతే, మెయిన్ టెంపుల్ లోపలికైతే వచ్చేసాను. మేము వెళ్ళేసరికి కాటన్ వేసి ఉంది, అంటే లోపల అభిషేకం పూజ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి చుట్టూ ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే చిన్న సౌండ్ చేసినా కూడా, ఎంత పెద్ద సౌండ్ చేసినా కూడా రీసౌండ్ రాదు. ఇక ఒక్కసారిగా కట్టన్ తీసి ఆ శివయ్యని చూడగానే నాకు రెండు కళ్ళు సరిపోలేదు. అంటే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అంటే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అంత పెద్ద శివలింగం చూడడం. చాలా బాగా అలంకరించారు. నాకైతే చాలా అంటే చాలా బాగా మంచిగా అనిపించింది. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా శివయ్యని. ఇట్లాగా అటు వచ్చేది ఎగ్జిట్ అనమాట. 2 ఎగ్జిట్స్, ఆపోజిట్లో 2 ఎగ్జిట్స్ ఉంటాయి. ఇలా నేను నా కళ్ళతో చూసి నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది మీకు కూడా చూపించాలని నా తపనతోనే ఇలా వీడియో తీసి, నాకు టైం సెట్ కాకపోయినా సరే సెట్ చేసుకొని నా కష్టానికైనా ఒక లైక్ చేయండి. ఈ వీడియోని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.